హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను మీకు ఒకటి సాస్ చేసి చూపిస్తానండి. అంటే చిల్లీ సాస్ అనమాట. గ్రీన్ చిల్లీ సాస్ అంటారు కదా, దానిని చేసి చూపిస్తాను. మనం బజార్లో కొనుక్కొని తెచ్చుకునే కన్నా ఇంట్లోనే చక్కగా ఫ్రెష్గా చేసుకుని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అలా మనం ప్రిపేర్ చేసుకోవటానికి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలని ఇప్పుడు నేను చెప్తానండి, ఒకసారి నోట్ చేసుకోండి. 100 గ్రాములు పచ్చిమిర్చి అండి, ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, దానిని కూడా చక్కగా ఫ్రెష్గా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని, లేదంటే మామూలు పాత్ర అయినా పెట్టుకోవచ్చు. దానిలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసానండి లోపల. అలా పోసుకోవాలి. పోసిన తర్వాత ఒక ప్లేట్ దాని మీద పెట్టి ఆ పచ్చిమిర్చి అన్నీ కడిగి శుభ్రంగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకొని, ఆ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క కూడా దాంట్లో వేసేసుకోవాలి. అంటే మనం ఉడికించుకోబోతున్నాం అన్నమాట. 1 టీ స్పూన్ గల్లుప్పు వేసాను. అలా వేసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వరకు ఉడికించుకుందాం. అలా ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఒక పక్కకి తీసుకుని దానిలో ఉడికిన పచ్చిమిర్చి అంతా కూడా అలా గ్రైండ్ చేసుకోవాలి. అవన్నీ తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా జార్లో వేసుకున్న తర్వాత ఆ గ్రేవీ వచ్చింది చూడండి, పేస్ట్ వచ్చింది కదా. ఆ పేస్ట్ని కొంచెం ప్రాసెస్ ఉందండి, అప్పుడే కంప్లీట్ అవ్వలేదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అలా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని దానిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని అలా ఒక పాత్రలో వేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని కూడా కొంచెం ఉడికించుకుంటే చక్కగా 1 మంత్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. దానిలో 1 టీ స్పూన్ పసుపు ఇలా వేసుకోవాలి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసినప్పుడు ఉడికించినప్పుడు ఉప్పు వేసాం కదండి, అందుకని నేను సాల్ట్ వేయలేదు. ఇంకా వెనిగర్ అండి, ఇది వెనిగర్ కూడా ఒక గరిటె వేసాను. అంటే ఒక 3 టీ స్పూన్స్ ఉంటుంది. అది ఆప్షనల్ మాత్రమేనండి. మీరు అంటే సాస్ మనం రెసిపీస్లో యూజ్ చేసినప్పుడు వాటికి మంచి టేస్ట్ రావడానికి వెనిగర్ ఇలా ఉడికించుకున్నప్పుడు వేసుకోవాలి. మనం రెసిపీస్ తయారు చేసినప్పుడు దానికి మంచి టేస్ట్ వస్తుంది వెనిగర్ వల్ల. మీ ఇష్టం అండి, వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు వెనిగర్, కానీ వేస్తే బాగుంటుంది. అలా ఉడికించుకున్నాను చూడండి, ఇలా చిక్కగా అయింది కదా. దానిని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక డబ్బాలో కానీ జార్లో, ఒక గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకుని 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ సాసెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న విషయం నేను మీకు రేపటి వీడియోలో చేసి చూపిస్తాను. ఒక వంట చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది సాస్ని ఎలా యూజ్ చేయాలి అనేది. మనం రెసిపీస్ తయారు చేసినప్పుడు మాత్రం ఈ గ్రీన్ చిల్లీ సాస్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందండి. మీరు తప్పకుండా రేపటి వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.